చూడండి అనిపిస్తలేదు నాకు చీకటి ఉంది అభిషేకం జరుగుతూ వస్తుంది. నీరు చాలా పవిత్రమైన శివలింగం కదా అదే శివలింగం లాగా అక్కడ చూడండి శివలింగం లాగా ఉంది చూడండి. జాగ్రత్త శివలింగం లాగా ఉంది. అందుకు వాటర్ వస్తుంది. బాగున్నాయి. వాటర్ కూడా చాలా బాగున్నాయి. దేవుని గుళ్ళో లాగా ఇక్కడ లైన్లు పెట్టిరు, ఇనుపరాలతో లైన్లు పెట్టిరు. ఇక్కడ చిన్నగా ఇక్కడ ముందర మాత్రం బుడుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఏదో గుహలాగా ఉంది చిన్నగా. అక్కడ పోకుండా అది పెట్టినట్టున్నారు. కిందికి ఉందా? కిందికి ఉన్నట్టుంది మెట్లు. అంటే ఆ సినిమాలో పిలుస్తున్నావా? కాదు ఇక్కడ కిందికి ఎందుకు మెట్లు పెట్టారు వీళ్ళు? అబ్బా అబ్బా ఇప్పటికే ఎంత కిందికి వచ్చినా మనకు తెలియదు. మళ్ళీ ఇంత లోపల. అరే అరే చూడండి చూడండి ఎట్లుందో లోపలికి. చూడండి లైట్లు అట్లా పెట్టారు. ఇంకా చాలా లోపల ఉంది ఇది. అమ్మా అక్కడ చూడండి మస్తు. ఇక్కడ ఫోన్ పట్టడానికి దొరకదు, మనిషి పట్ట దొరకడు. చాలా లోతుంది ఇక్కడ. చూడండి అది మెట్లు. అక్కడ కింద ఎట్లుంది చూడండి ఎంత లోపలికి ఉందో. ఇవన్నీ మెట్లు. అక్కడ కింద కూడా ఉంది. చాలా దూరం ఉంది, చాలా లోపలికి ఉంది. అయితే మనం అంత దూరం పోతే మనకు ఆక్సిజన్ దొరకదు, అవసరం లేదు. దొరకపోతే బెటర్ కదా. మనం అంత రిస్క్ ఎందుకు చేస్తారు? ఇప్పటికే చెమటలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి గాలి వస్తుంది. అక్కడ పైప్ ఉందా? ఆ పైప్ నుంచి గాలి వస్తుంది మనకి. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి తెలుసా? సీసీ కెమెరా అగైన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ పడుతుంది. వీళ్ళు ఇట్లా పైకి పోయినట్టున్నారు. రండి ఇక్కడే ఉన్నారు మన వాళ్ళంతా. ఈ బాబు ఏం భయం లేకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. కిందకి భలే అండర్ గ్రౌండ్ ఉంది. ఇంకా చాలా లోపలికి. అసలు ఇది అంత చిక్కంది ఉంది. అసలు మనం తిరగలేము ఇదంతా. కోటియా? కోటిలింగాలు ఉన్నాయా? వద్దు వద్దొద్దు. ఇంకా డెడ్ ఎండ్ ఉంది అక్కడ. రండి రండి. ఓహో ఇక్కడికి ఉందా? ఉందా? జారుతుందంట లోపల. ఇక్కడ ఏదో డెడ్ ఎండ్ ఉంది. ఇక్కడ ఏదో కోటిలింగాలనా చెప్పు. గబ్బిలా ఉందా? ఎవరు వస్తున్నారు? నేను ఒక్కనే పోతున్నా. ఇదంతా డిఫరెంట్ ఉంది ప్లేస్. ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్లేస్. ఇది డెడ్ ఎండ్ అనుకుంటా. అంత లోపలికి ఉంది చూడండి. అక్కడ లోపలికి సూపర్ ఉంది. దీనిలో నుంచి వాటర్ వస్తున్నాయి. దీనిలో నుంచి ఇదంతా వాటర్ వచ్చేది అనమాట. వాటర్ కారుతుంది ఆల్రెడీ. చూస్తున్నారా? Yes, here we find one water. Enta water. Enta water. 1 crore linga. So it is called Kotilinga. Lighting. Kotilinga. Lighting. అక్కడ గుహ కింద ఒకటి. అవన్నీ కరిగిపోయి పైన స్మూత్ అవుతుంది అనుకుంటా. స్మూత్ అవుతుంది అని చెప్తున్నారు. ఇదంతా పైన కరిగిపోయి స్మూత్ అవుతుంది. స్మూత్ ఉన్న ఏరియా లాగా అవుతుంది అంటమాట ఇదంతా. ఇక్కడ చూడండి అక్కడ మడుగులే ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే ఏమవుతుందో తెలియదు. కొంతమంది చెప్పులే మర్చిపోయారు. ఇక్కడ ఏదో గబ్బిలాలు ఉన్నాయంట. అక్కడ చూసారా? అక్కడ లాస్ట్ లోకి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి వేరే దారి పోతుంది అనుకుంటా. కానీ అక్కడ మనం ఏమున్నాయి అక్కడ? ఏంటి గబ్బిలాలు? ఎక్కడ కనిపిస్తున్నాయి? చూడండి గబ్బిలాలు ఉన్నాయంట. ఇంకా లోపలికి పోతే ఇంకా చాలా ఉండొచ్చు అక్కడ. మనకి ఇదంతా అవసరం లేదు. మనం బయటకు వెళ్దాం. ఫ్యామిలీస్ తోటి. బ్రదర్ కాదు ఫాదర్ అనుకుంటా.
No. He is our brother, right? ఫ్యామిలీ తోటి గుహలోకి వెళ్ళాలి చూస్తారా? They all are coming together. వస్తున్నారు. జాగ్రత్త మెల్లారండి. స్లో జాగ్రత్త స్లో రండి. వీళ్ళంతా కూడా చూడడానికి వచ్చిన వాళ్ళే. బ్యాచ్ Be careful. మనం పోతామైనా అక్కడ గబ్బిలాలు అంటే జాగ్రత్తగా వెళ్ళండి. గంట కొట్టండి. వీడియోలో ఎక్కడ పోతే అక్కడ వస్తున్నారు కదా మీరు మంచిగా వస్తున్నారు వీడియోలో, మాకన్నా ఎక్కువ వస్తున్నారు మీరే. జాగ్రత్త రండి. ఇక్కడ చూడండి ఎన్ని చెమటలు వచ్చినాయో, చెమటల్లో నిండిపోయినా అనమాట ఇది. ఇక్కడ చూడండి చెమటలు ఎట్లా వచ్చినాయో. స్నానం అయిపోయింది. ఏమైంది వెళ్ళట్లే వాళ్ళతో వెయిట్ చేస్తున్నావు? కిందికి వెళ్ళినావా? కిందికి వెళ్ళినా ఎంత లోపలికి? వాటర్ ఫాల్స్ కింద కూడా ఉన్నాయా? ఓ గ్రేట్. ఇదే ఇంతమంది చూపించిన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా తిరిగి. అసలు ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలే నేను. ఇంకా చాలా తిరగాల్సింది ఉంది మనం, కానీ వద్దులే చాలు. ఇంకా వీడియో ఆఫ్ చేయాలి, నడుస్తుంది. ఏమన్నా చెప్తావా? ఇంకా సరిపోతుందా? పోదామా? ఇంకా అంటే మనం 30% తిన్నాం అనుకుంటా, ఇంకా 70% ఇంకా చాలా దారులు ఉంటాయి అనిపిస్తున్నాయి. జారిపోయి ఇంతమంది స్లిప్ అయింది ఇక్కడ. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నా దగ్గర అయితే వాటర్ బాటిల్, ఫోన్ 2 ఉన్నాయి. ఎక్కడ పడి తెలియదు. జాగ్రత్త రండి. జాగ్రత్త రండి. అమ్మో జారుతుంది ఇక్కడ. ఎంత లోతులు ఉన్నాం అనేది మనకే తెలియదు. ఇంకా చూడండి కొన్ని ప్లేస్ లో ఇలా పీస్ఫుల్ గా ఉంది. రిమైనింగ్ ఇరికిరికింది. అయితే ఇప్పుడు కొంచెం ఆకాశ గంగ దగ్గర పోయిన తర్వాత, ఈ పాతాళ గంగ దగ్గర పోయిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది. చల్లగా అయినాము. అసలు చెమటలు కూడా తగ్గిపోయినాయి. అన్ని వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైనుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి కూడా తెలియదు. అన్ని వాటర్ ప్రతిసారి అంటే ఆగకుండా వస్తున్నాయి. అంటే ఎంత ఈ లోపలికి ఎంత ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ ఎక్కడ పోతున్నాయో కూడా తెలియదు. ఇదొక విచిత్రం. ఇంతమంది చూపించినాం కదా వాటర్. అదే వాటర్ గురించి డిస్కషన్ అనమాట. మిరాకిల్ అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అది ఎక్కడికి పోతున్నాయి? అది మాత్రం మిరాకిల్. The water is flowing constantly. Yes, it is a great water fountain. We do not know from where the water is coming and where it is drink going. the water also. Yes. బాగున్నాయా? నేను తాగినాను కూడా, చాలా బాగున్నాయి. మన మినరల్ మరి అక్కడ ఫిల్టర్ అయి వస్తున్నాయి. అవన్నీ ఫిల్టర్ అయి వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. It is holy water because it is excavated by the sages. Sages means slow. Come carefully. Yes, you all of you follow me. నాకు తెలిసి ఋషులు వాళ్ళ దాహం తీర్చుకోవడానికి గంగకి తపస్సు చేసి ఉంటారు. ఉంటుంది. Due to the meditation, it was created by ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఒక పైప్ ఉంది. దీనిలో గాలి వస్తుంది చూడండి. From here we get a lot of air. చూసారా? ఇది గాలి వస్తుంది. ఇక్కడ ఇలాంటివి లేకపోతే ఇక్కడ తిరగలే మనం. ఇప్పటికే చెమటలు వస్తున్నాయి. చూడండి అందరు తడిచిపోయి స్నానాలు చేసినట్టు అయింది ఇక్కడ. ఇంకా చూడండి లైటింగ్ ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తుంది. లైటింగ్ లేనప్పుడు చీకటి. These lights were arranged by the group of tourism people from Hyderabad. హైదరాబాద్ ఇది ఆంధ్ర కదా. No, though it is Andhra,
It is done by the ఇది ఆంధ్ర. ఇది ఊరి పేరు ఏం పేరు ఉండే? before the ఈ ఊరి పేరు ఏమని చెప్పిన? Belur కేవ్స్. ఊరు ఇక్కడ ఊరు ఉంటుంది అనమాట బేలూరు. ఇది కేవ్స్ కాబట్టి బేలూరు కేవ్స్ అని చెప్పి దీనికి పేరు వచ్చింది. సో ఇక్కడ చాలా మంది వస్తున్నారు. బెలూరు కదా. ఇది ఇక్కడ ఏంటండి మాయా మందిర్ కిందికి ఉందంట. అంటే ఆరో చూపిస్తుంది మాత్రం కిందికి లేదు. ఇక్కడ ఏమైనా ఉందా ఏంది కొంపేసి బాగుంది. ఆ ఆరో మార్కు కిందికి ఉంది కానీ కిందికి ఎక్కడ పోవాలని లేదు. అంటే ఎక్కడో ఒకడ బుడిగా ఉంది. జాగ్రత్త అందరు. అక్కడి నుంచి పోవాలా? ఆహా మాయా మందిర్ అన్నాడు కదా అక్కడ. మాయా మందిర్ అన్నాడు. అంటే యాక్చువల్గా ఇంతకుముందు కిందికి వెళ్ళినాం కదా అక్కడ ఉండొచ్చు మేబీ. అంటే దీని అండర్ గ్రౌండ్ లో ఒకటి ఉంది. రండి కుమార్. భయపడుతుంది అన్నావు మళ్ళీ మీ డాడీకి చెప్పలేదు అన్నావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? 2 రోజులు బాగా ఎంజాయ్ చేసినాము. మేము స్కూల్లో జాబ్ చేస్తాం, టీచర్ జాబ్. అయితే మాకు 2 రోజులు సెలవులు వచ్చినాయి. బక్రీద్ ఒకటి సండే, సాటర్డే ఈవినింగ్ మేము స్టార్ట్ అయినాం. కరెక్ట్. సో ఇది మాత్రం కొంచెం మంచిగా ఉంది. బాగా అనిపించింది. డిఫరెంట్ అడ్వెంచర్ అనమాట. రావచ్చు ఇక్కడికి ఒకసారి. చిన్న పిల్లలు వస్తున్నారు, మనం ఎందుకు రావద్దు? చిన్న పిల్లలకే భయపడతలేరు. అంటే ఈ ట్రిప్ వేసుకోవాలి. ట్రిప్ ఇటు సైడ్ వచ్చినప్పుడు అంటే ఇది నంద్యాలు కదా. నంద్యాలు, ఈ కర్నూలు, నంద్యాలు బేలూరులో ఉంటుంది. బేలూరు ఉంటుంది అంటే నంద్యాల దగ్గర ఉంటుంది బేలూరు. సో అక్కడికి వచ్చి ఇక్కడ సరౌండింగ్స్ వచ్చిన వాళ్ళు ఇది చూడొచ్చు. ఇక్కడ ఎట్లా చూడండి. ఇక ఇది తాకింది అనుకోండి తలకే పగులుతుంది. సో చూడొచ్చు ఈ గుహలు అనేది చూడొచ్చు. ఇదంతా బుడదా మళ్ళీ. ఒకసారి స్టూడెంట్స్ అందరూ తీసుకురావాలి. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదంతా బుడదా, గాలి. మీరు 10th క్లాస్ తీసుకురావాలి. 10th క్లాస్, 10th క్లాస్ ఎస్పెషల్లీ 10th క్లాస్ తీసుకురావాలి మీరు. వాళ్ళు తప్పిపోయారంట అని చెప్పి అంటాం మేము. అప్పుడు మా వాళ్ళు వచ్చింది ఎక్కడ పోయిర్రు, మేము ఇన్నే ఉన్నాం. ఎంతమంది ఉన్నారు అక్కడ చూడండి. పబ్లిక్ చాలా వస్తున్నారు. ఇంకా చాలా రూట్లలో చాలా పబ్లిక్ ఉన్నారు మనకు తెలియకుండా. వస్తారు, డెఫినెట్లీ వస్తారు. నువ్వు గంత అరిచి మాట్లాడినావు రా. నేను ఎడిటింగ్ ఏమి ఉంటుంది దీంట్లో, అంటూ పెట్టేసి అందరు వస్తారు. చెప్పిన వాళ్ళకి ఇక్కడంతా బుడుతుంది చూడండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఎట్లా చేతులు పట్టుకుంటారు చూడండి. చేతులు పట్టుకొని వెళ్తున్నారు. బుడుతుంది చెప్పేసిన ఆల్రెడీ. జాగ్రత్త. చూసారా మన సందర్శకులు కూడా చెప్తున్నారు. దేనిసైనా ఫ్యానా ఇదంతా. జాగ్రత్త జాగ్రత్త.
ఇంతమంది ఇక్కడి నుంచి వచ్చినాము, అంత వాటర్ ఎక్కడైనా జారి పడవచ్చు, జాగ్రత్తగా నడవకుంటే. ఎక్కడ తలకాయ గుద్దుకుంటుందో అని సస్పెన్స్ ఇక్కడ. ఇక్కడ రూట్ కన్ఫ్యూజ్ అవుతారు, రెండు చిన్న చిన్న రూట్లు వచ్చినాయి, పైకి ఏదో లోపలికి ఏదో అర్థం అవ్వట్లేదు. ఇది చూడండి, ఇది చూస్తే మంజుమాల బాయ్స్ గుర్తుకొస్తుంది. పైన ఎట్లా అయినా రాళ్ళు ఇవన్నీ, ఒక్క రాయి మిస్ అయినా సరే ఇదంతా కూలిపోయేలా ఉంది. చూడండి ఇదంతా అయింది, గుద్దుకుంది చాలా. ఇది మంజుమాల బాయ్స్ లాగానే ఉంది కదా ఈ సంధి. ఇగో మన ఫ్రెండ్స్, మనతో వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళంతా. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ అంతా చీకటి ఉంది, జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా వెళ్ళండి. కొందరు చెప్పలే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పైకి వెళ్తున్నాం మెల్లమెల్లగా, ఇదంతా పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఇది డేంజర్ అనమాట, దీనిలోకి వెళ్తే ఇంకా అంతే సంగతులు. ఎంత లోయింది, ఎంత లోయింది. సో ఇది డేంజర్ జోన్ అనమాట, ఇది అవుట్. ఇగో ఈ వెనక వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గుహల్ని. చూడండి ఒక్క నిమిషంలో ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట. అవుట్, మెల్లమెల్లగా దగ్గరికి వచ్చేస్తున్నాం. పెద్దలు కూడా వచ్చారు ఇక్కడికి, ఎవరు తెలియదు. ఈ గుహ లోపల మెల్లగా బయలుదేరుతున్నాం, ఇంకా నడుచుకుంటూ. మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నా, ఇప్పటికే చాలా వీడియో అయింది. చూడండి చెప్పులకు ఎంత మట్టి అంటిందో. ఇదంతా కొన్నిటిగా వాటర్ వచ్చినాయి అనమాట. వాటర్ వచ్చి చెప్పులకు అంతా మట్టి, మొత్తం స్నానాలు చేసినట్టయింది. మొహాలు అంతా ఉరుకుతున్నారు, ఇంకా సరిపోయిందని. మస్తు ఎంజాయ్ చేసినాం. అమ్మో ఇది తాకేలాగా ఉంది పైన, ఎలా ఉందో. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం చూడండి. ఎంత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినామో ఎంత లోపలికి వెళ్ళినామో మనకు తెలియదు. కాకపోతే అంటే పైకి వచ్చేసినాం, దగ్గర దగ్గర పైకి వచ్చినట్టే. ఇంకా చాలా లోపల బయటకు పోవాలి. మా వాళ్ళు లైట్ నాకంటే కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి గాలి వస్తుంది
చూపిస్తా పైకి. ఇక్కడ నుంచి గాలి వస్తుంది, గాలి రావడం వల్ల ఊపిరి ఆడుతుంది, లేదంటే ఆక్సిజన్ అందదు. ఇక్కడ నుంచి మిషన్స్ పెట్టారు ఇవి. అందరు అలసిపోయారు మా వాళ్ళు, సైలెంట్గా వెళ్ళిపోతారు. రాంగ్ ఉత్సాహం కొద్ది వచ్చారు, ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తున్నాం, అవుట్ అయింది. అప్పెక్కి డౌన్కి వెళ్ళి మళ్ళీ లోపలికి అసలు ఏమో జరిగింది, కానీ ఎక్కడికక్కడికో వెళ్ళిపోయినాం. కాకపోతే ఏంటంటే చాలా వరకు తిరిగినాం. ధన్యవాదాలు మీకు. ఈ యొక్క హిస్టరీని మీరు బాగా పాపులర్ చేసి ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పర్యాటకులను అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. చేద్దాం తప్పకుండా చేద్దాం. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి ఇగో చూసే ప్రేక్షకులు నా గురించి కాకుండా వీళ్ళందరి గురించి అయినా బెల్ ఐకాన్ అంటే ప్రెస్ చేయండి. గంటలన్నా కొట్టండి, లేకపోతే నెత్తి మీద కొట్టండి. నేను దొరకను కానీ సబ్స్క్రైబ్ కొట్టి గంట కొట్టండి చాలు. వీళ్ళ కోసం అయినా, నా గురించి వద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయాలి. ఇదంతా అవుట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇన్ అయినా ఇప్పుడు అవుట్ అవుతుంది. ఇదంతా బుడద. ఇది హైట్ లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంది. లోపల చిన్న చిన్న గోలు చాలా ఉన్నాయి. కాకపోతే పైపులు అయితే పెట్టిరు గాలి రావడానికి. దీనిలో పడిపోయారు అనుకో, ఎక్కడికి పోతారో తెలియదు. చూడండి మడుగుంది, దీనిలో పడిపోతే కింద ఎక్కడికి పోతారో, మేము చూసి వచ్చిన దాంట్లో ఎక్కడ పడతా తెలియదు. జాగ్రత్తగా వెళ్ళండి. జై. ఇక మాక్సిమం పైకి వచ్చినట్టే. ఇంతటితో వీడియో చాలా వరకు కంప్లీట్ అవుతుంది. పైన ఒకసారి చూపిస్తా ఎలా ఉంది. పైన అసలు ఇంత లోపలికి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు నేను అక్కడ కార్ ఆపినప్పుడు ఎక్కడికి పోతున్నామో అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఇంత లోపలికి ఉంటుందని షాకు. అంటే కొండలు ఉంటాయి, కొండల కింద గుహలు ఉంటాయి అనుకున్నా, కానీ ఇది భూమే గుహ అనుకున్నా. అసలు భూమిలో ఇదని గబ్బిలాలు, చిన్న చిన్న గబ్బిలాలు ఉన్నాయి. అవి ఇక్కడ గేట్ పెట్టిరు. ఆ గేట్ క్లోజ్ చేస్తారేమో నైట్ అయితే. అందరూ వెళ్ళబడతారు. లిస్టు అంతా వెళ్ళిపోయాక ఉంటుందా చూస్తారా? అంటే మనం ఇప్పుడు ఏమైనా ఇవ్వాలి అక్కడ వెళ్ళిపోయినట్టు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చుగా. ఇది పైన, నేను పైన చూపిస్తా. ఇప్పుడు పైన చూసి లోపల ఇంత చూసారంటే మీరు షాక్ అవుతారు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. మేము నిన్ననే ఇక్కడికి మన అరుణాచలం వెళ్ళి దర్శించడం జరిగింది. 14 కిలోమీటర్ పాదయాత్ర చేసి మరి ఇవంతా ఇంత యాక్టివ్ గా తిరిగిరు అంటే చాలా గ్రేట్. కాణిపాకం దర్శనం చేసుకొని తర్వాత అరుణాచలం దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంత యాక్టివ్ గా తిరగడం అంటే చాలా గ్రేట్. ఇది పైన, ఇప్పుడు ఇది లోపల అంతా. ఇది పైకి వస్తున్నాం మనం. బయట కడుక్కోవాలి సార్, కారు మొత్తం ఆన్ అవుతుంది. కడుక్కోవాలి బయట. బ్లాక్ అయిపోయినాయి. ఇదంతా బయట స్కిప్ కొట్టకుండా తీస్తున్నా కింద నుంచి పైదాకా. సో ఇది పైన ఎలా ఉంది చూడండి. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళినాం, ఇదంతా తిరిగినాం. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయి ఎంట్రన్స్ లో? ఇది ఒకటేనా? బొర్రా కేవ్స్ అది ఎక్కడ? వైజాగ్. అది మంజుబల్ బాయ్స్లే అదేనా? ఇక్కడ సెక్యూరిటీ. ఇదంతా గేటు. ఇది పైన పైన ఉండేవి లోపలికి వెళ్ళేది. మా వాళ్ళందరూ 1 by 1 ఎంత మంచి వస్తుందో చూడండి.
ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. థ్యాంక్ యూ. ఇదంతా బయట, ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు, ఇది ఒకటే కాదు. దీని నుంచి ఇప్పుడు అండర్ గ్రౌండ్. ఇప్పుడు మనం పైన నిలబడి, ఇప్పుడు నేను ఇక్కడ నేను పైన నిలబడి మాట్లాడుతున్నామంటే దీని కింద ఎన్నో అండర్ గ్రౌండ్లు ఉన్నాయి. సో దానిలో అన్నిటికీ వెళ్ళొచ్చినాం మనం ఇప్పుడు. సో ఇక్కడ ఇదంతా, ఈ ప్లేస్ అంతా కూడా, సరౌండింగ్స్ అంతా కూడా కింద గుహలు ఉన్నాయి. సో నార్మల్గా చూసిన వాళ్ళకైతే ఇక్కడ ఏముందో అర్థం కాదు, లోపలికి చూసినా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదంతా నార్మల్ వెదరే అనమాట. ఇక్కడ కొండలు లేవు, ఏం లేవు. అయినా సరే అక్కడ చూడండి గుహలు, లోపలికి వెళ్తే గుహలు. ఇది వీడియో, ఇంకేమైనా ఉంటే కవర్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసారు ఏందన్నది ఇక్కడ ఉన్న డేట్ చూడండి. నెక్స్ట్ మనకు లోపల గాలి వచ్చింది కదా, లోపల గాలి వచ్చినాయి, పైన సెట్ చేసారు. చాలా దూరం ఉన్నాయి చూడండి. ఇదంతా ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది 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 ఉందా, ఇది లోపల గాలి ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇదంతా లోపలికి గాలి ఇస్తుంది. అంటే లోపల చూపించిన కదా గొట్టాలు, అవన్నీ ఆక్సిజన్ లోపలికి అందిస్తుంది అన్నమాట. ఇదంతా ఇప్పుడు అంటే చాలా దూరం ఉంది. ఇవన్నీ నేను చూపించే ప్లేస్ అంతా కూడా గుహలే అనమాట. అవన్నీ గుహలే, ఇదంతా గుహలే ఉన్నాయి. సో ఇది, సో ఇవన్నీ గుహలు. సో ఇదంతా దానిపైన ప్లేస్, దాని ఎంట్రీ, అక్కడ ఎంట్రీ, ఇదంతా ప్లేస్. అటు సైడ్ వచ్చేటి ఆక్సిజన్ మిషన్స్. ఇది వీడియో. ఇక్కడ ఎవరో ఓపెన్ చేసింది ఉన్నది చూడండి. అంటే ఆ టైంలో, సో అంటే స్టేట్ డివైడ్ కాకముందుగా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ బెలూమ్ కేవ్స్ అని ఉందా, కింద చదవండి. ఇదంతా అయితే ఇక్కడ టికెట్ ప్రైస్ పెద్దలకైతే 70 రూపీస్, చిన్న వాళ్ళకైతే 50 రూపీస్ అంట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వెనకాల కనిపిస్తుందా, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఎంతసేపు అయినా తిరగచ్చు, దానికి టైం లేదు. కాకపోతే ఈవినింగ్ అక్కడ గేట్లు వేస్తారు అనుకుంటా, అంతలో బయటికి రావాలి. సో ఇదంతా ప్లేస్ అంతా కూడా కింద ఉన్నాయి గుహలే. ఈ ప్లేస్ అంతా కూడా గుహలే అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అక్కడ కార్లు పార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా రావాలి, అక్కడ వచ్చి రావాలి. సో ఫస్ట్ వచ్చినప్పుడు కార్ పార్కింగ్ చేస్తే గుహలు అన్నారు. ఏంది ఇది, కొండలు లేవు, ఏం లేవు, ఎక్కడ ఉంటాయి అనుకున్నాం. అది లోపల ఉన్నాయి, అంతా అండర్ గ్రౌండ్ ఉన్నాయి. ఇది వరకు చూసాం మనం, అదన్నమాట. సరే, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.